హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు. మనకు సిఎస్ఐఆర్ సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా నుంచి అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 25K ఉన్నాయి టోటల్. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 14, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయండి. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చేంజ్ అవ్వచ్చు, ఫిక్స్డ్ కాదండి. అలాగే ఏరియా డిసిప్లిన్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్ ఆర్ మోడర్న్ ఆఫీసెస్ మేనేజ్మెంట్కి మనకు పోస్టులు ఉన్నాయండి. స్టైఫండ్ వచ్చేసరికి పర్ మంత్ 9,000 రూపీస్ ఉంది. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఏ ఇంగ్లీష్ కానీ, బీఏ హిందీ కానీ, బీఏ ఎకనామిక్స్ ఆర్ బీఏ హిస్టరీ ఆర్ బీఏ సోషియాలజీ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ జియోగ్రఫీ ఆర్ ఫిలాసఫీ ఆర్ ఆంథ్రోపాలజీ ఆర్ ఫోటోగ్రఫీ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బీఏ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, హోటల్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆర్ క్యాటరింగ్ టెక్నాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ బీసీఏ ఆర్ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లేదా బ్యాచులర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా బిజినెస్ స్టడీస్లో మనకు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎవరైతే ఫైనాన్షియల్ అకౌంటెంట్ కానీ ఆర్ ఆఫీస్ ప్రొసీజర్లో కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ ఆర్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ, క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా ఇంగ్లీష్ హిందీ టైపింగ్లో ఆర్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ హిందీ స్టెనోగ్రఫీలో సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు జనరల్ కండిషన్స్ వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ న్యాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రిజిస్టర్ కాలేదో వాళ్ళు nats.edu.gov.in.loకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది న్యాట్స్లో ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మనం అగ్రిగేట్ మార్క్స్ అనేది ఎంటర్ చేయకపోతే ఇది మన అప్రెంటిస్షిప్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి అకార్డింగ్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్స్ అండ్ రూల్స్ ప్రకారం మినిమం ఏజ్ 16 years ఉండాలి, మ్యాక్సిమం 40 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉన్నవాళ్ళు లేదా ఇప్పుడు అప్రెంటిస్షిప్లో ఉన్నవాళ్ళు ఈ అప్రెంటిస్షిప్కి అయితే మనకు ఎలిజిబిలిటీ లేదండి. అప్రెంటిస్షిప్ టెన్యూర్ వచ్చేసరికి 1 year వరకు ఉంటుంది. ఈ 1 yearలో మనం అక్కడ ఉండడానికి స్టేయింగ్ అరేంజ్మెంట్ మనం ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఏమీ అలాట్ చేయరు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే మనకు www.cgcri.res.inలో మాత్రమే మనకు వస్తుంది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏదైనా ఆధార్ ఇన్ఫర్మేషన్ కోసం కంటిన్యూస్గా ఈ వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది ఓన్లీ 1 year టెన్యూర్ అప్రెంటిస్ మాత్రమే. సో ఈ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏమి ఇవ్వడం జరగదు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి May 15th వరకు ఉంటుందండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.